ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు గడిచినా అధికారుల తీరు మాత్రం మారడం లేదు. సబ్సిడీ పథకాలను ఇంకా వైసీపీ సానుభూతి పరులకే అందించే ప్రయత్నం జరుగుతోంది. ఈ విషయంలో వ్యవసాయ శాఖ తీసుకున్న ఓ నిర్ణయం వివాదాస్పదమవుతోంది. అధికారుల తీరుపై ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. ఇంతకీ వ్యవసాయ శాఖ తీసుకున్న ఆ నిర్ణయం ఏంటి? వివాదాస్పద ఆదేశాలపై కూటమి ప్రభుత్వం ఇచ్చిన వార్నింగ్ ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలన ముగిసి 7 నెలలు దాటినా అధికారుల్లో ఇంకా వైసీపీ వాసనలు పోలేదు. ఇంకా ఫ్యాన్ పార్టీ నేతలకు లబ్ధి చేకూర్చాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. పోలీస్ శాఖలోని జగన్ వీరభక్త అధికారులు ఉన్నారనుకుంటే ఇప్పుడు వ్యవసాయ విభాగంలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. ఈ రంగంలో డ్రోన్లు విప్లవాత్మక మార్పులు తెస్తున్నాయి. ఎరువులు వేయడం, పురుగుల మందుల పిచికారీలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు సబ్సిడీపై డ్రోన్లు అందించాలని నిర్ణయించింది. అయితే కిసాన్ డ్రోన్ల పంపిణీని వైసీపీ అనుకూలులకే కట్టబెట్టేందుకు వ్యవసాయ శాఖ అధికారులు ప్రయత్నించడం విమర్శలకు తావిస్తోంది. లబ్ధిదారుల జాబితాలను రూపొందించేందుకు జాయింట్ డైరెక్టర్లలో ఉన్నతాధికారులు నిర్వహించిన జూమ్ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. ఏడాదిన్నర క్రితం ఎంపిక చేసిన వారికే డ్రోన్ల పంపిణీలో తొలి ప్రాధాన్యతనివ్వాలని జేడీలకు సూచించారు. అలా చేస్తే ఇబ్బందులు వస్తాయని ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చారు. రాజకీయ దుమారం రేగుతుందని చెప్పినా వినిపించుకోలేదు. ఈ విషయంలో అవసరమైతే స్థానిక ఎమ్మెల్యేలకు సర్ది చెప్పి ఒప్పించాలని ఆదేశించారని వినిపిస్తోంది. దీంతో ఏం చెయ్యాలో అర్థమవ్వక జిల్లా, మండల స్థాయి వ్యవసాయ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడే కిసాన్ డ్రోన్లు పంపిణీకి లబ్ధిదారుల జాబితాలను రూపొందించారు. మొత్తం 674 గ్రూపులను ఎంపిక చేశారు. 5 రైతులను ఒక బృందంగా ఏర్పాటు చేసి వారిలో ఒకరికి డ్రోన్ పైలట్ గా శిక్షణ ఇప్పించారు. ఆర్భాటంగా గ్రూపులను ఎంపిక చేశారు. కానీ డ్రోన్ల కొనుగోలుకు నిధులు విడుదల చేయలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగంలో ఖర్చు తగ్గించేందుకు కిసాన్ డ్రోన్ను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే గతంలో ఎంపిక చేసిన 674 గ్రూపులతో పాటు మరో 201 కలిపి తొలి విడతలో 875 డ్రోన్లు అందించేందుకు సిద్ధమైంది. ఏ కంపెనీ డ్రోన్ కొనుగోలు చేయాలన్న అంశాన్ని తేల్చేందుకు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నెల రోజులు పరిశీలన కసరత్తు జరిగింది. అనంతరం ఓ కంపెనీని ఎంపిక చేసి రైతులకు డ్రోన్లు సరఫరా చేసేందుకు 70 కోట్లు మంజూరు చేసింది. సుమారు 10 లక్షల విలువ చేసే డ్రోన్ను రైతులకు కేవలం 2 లక్షలకే అందజేస్తారు. మిగిలిన 8 లక్షలు ప్రభుత్వం సబ్సిడీగా భరిస్తుంది. అర్హులైన రైతులను ఎంపిక చేయాలని ఆదేశించింది. ప్రస్తుతం అర్హులను ఎంపిక చేయాల్సిన వ్యవసాయ శాఖ జగన్ ప్రభుత్వంలో రూపొందించిన గ్రూపుల జాబితా ఆధారంగా ముందుకెళ్లేందుకు సిద్ధమైంది. అప్పట్లోనే గ్రూపులోని ఓ రైతుకు డ్రోన్ను ఆపరేట్ చేయడంపై 12 రోజులు శిక్షణ ఇప్పించింది. దీంతో ముందుగా వారికి అందిస్తే బాగుంటుందని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారట. ఆ సమయంలో వైసీపీకి అనుకూలంగా ఉన్న వారిని ఎంపిక చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీకి సానుభూతి పరులుగా ఉన్న రైతులను పట్టించుకోలేదు. పాత జాబితాతో ముందుకెళ్లాలన్న వ్యవసాయ శాఖ ఆదేశాలపై ఉమ్మడి గుంటూరు జిల్లా ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. డ్రోన్ నిర్వహణకు అవసరమైన ట్రైనింగ్ ఇవ్వొచ్చు, కానీ గతంలోని శిక్షణ ఇచ్చామన్న సాగుతో వైసీపీ అనుకూల రైతులకు లబ్ధి చేకూర్చాలని ప్రయత్నించాడని తప్పుపడుతున్నారు. అలా ఎందుకు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. తాము గ్రామాలకు వెళ్లినప్పుడు రైతులకు ఏం సమాధానం చెప్పాలంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఎమ్మెల్యేలు ఈ విషయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకువెళ్లడంతో ఆఫీసర్లను హెచ్చరించినట్లు సమాచారం. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలని ఆదేశించారు. ఈ పరిస్థితుల్లో వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారా లేక చేయాల్సింది చేస్తారా అన్నది చూడాలి.